వెల్కమ్ టు ట్రిపుల్ న్యూస్ తెలంగాణ. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించి మాదిగలకు 11% రిజర్వేషన్ ప్రకటించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. మంత్రివర్గంలో ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వాలని ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు ముట్టల దీపక్ అధ్యక్షతన నిరవధిక నిరసన దీక్ష చేయగా ఈ దీక్ష శిబిరానికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ రాష్ట మరియు జిల్లా నాయకులు మరియు సిరికొండ మండల నాయకులు దీక్షలో పాల్గొన్నారు. సందర్భంగా బీజేపీ ఓబీసీ రాష్ట నాయకులు రామస్వామి మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు 11% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగల జనాభా 32 లక్షలు ఉండగా వారికి 11% రిజర్వేషన్లు రావాలని, కానీ ప్రస్తుతం కమిషన్ సిఫారసుల్లో 9% మాత్రమే కల్పించాలని పేర్కొన్నారు. అదేవిధంగా కమిషన్ నివేదిక ప్రకారం ఎస్సీ కులాలను 3 ఏబీసీ గ్రూపుల్లో విభజించి గ్రూప్ 2లో ఉన్న మాదిగలకు 9% రిజర్వేషన్లు సిఫారసు చేశారు. కానీ మాదిగ నేతలు ఈ పంపిణీ పద్దతిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామని, మాదిగలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం ఏబీసీడీ రిజర్వేషన్లు కల్పించేలా డిమాండ్ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చట్టం చేయకుండా మాదిగలను మోసం చేస్తే మాత్రం రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని అన్నారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నక్క రాజేందర్, గణేష్, బీజేపీ నాయకులు సంజీవ్, రంజిత్ రెడ్డి, నక్క రాజేశ్వర్, గంగారెడ్డి, మారుతి తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి ఎం ప్రకాష్, మండలం సిరికొండ, జిల్లా నిజామాబాద్. గౌరవశ్రీ పద్మశ్రీ మందకృష్ణ నాయకత్వం, ఎంఆర్పీఎస్ జై మాదిగా. పద్మశ్రీ మందకృష్ణ మాది గారు 30 సంవత్సరాలుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపున పోరాటం చేయడం జరిగింది. దానికి అనుకూలంగా వర్గీకరణ చేపట్టడానికి అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వము ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము 9% ప్రకటించడం జరిగింది. కానీ జనాభా లెక్క ప్రకారము 11% రావాల్సినటువంటి రిజర్వేషను 9%కే వాళ్ళు నిర్ణయించడం జరిగింది. కాబట్టి మందకృష్ణ మాదేవ్ గారు మళ్ళీ తన ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. మాకు మా జనాభా లెక్క ప్రకారం 11% కంపల్సరీగా కావాలని, అది ఇచ్చేంత వరకు మా పోరాటం ఆగదని ప్రతి మండలంలో కూడా నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. వారికి మద్దతుగా సాంఘీభావం తెలపడానికి మేము బీజేపీ పార్టీ తరఫున కూడా మేము వారికి సాంఘీభావం తెలుపుతున్నాము. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఖచ్చితంగా వాళ్ళ జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్ ప్రకటించి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము.